మోహరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కూడా తొర్రూరు మున్సిపాలిటీలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎర్రబెల్లి పిఏపై కాంగ్రెస్ కార్యకర్తల దాడితో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తొలి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. మొత్తానికైతే తొర్రూరు మున్సిపాలిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు తోపులాట చేసుకోవడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి మరి ఇరు వర్గాలను ఇక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడ పెద్ద ఎత్తున శ్రేణులు ఇటు పార్టీ శ్రేణులు గుమికూడడంతో అయితే నేరుగా ఆ రంగంలోకి స్వయంగా అటు ఎస్పీ చేరుకొని ఇక్కడ ఇరు వర్గాలను అయితే శ్రేణులను ఇక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పోలీసులు ఇటు లాఠీ చార్జ్ చేసి మరి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులను ఇక్కడ నుంచి తోసివేస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శివరీష్ స్వయంగా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. కార్లను వాహనాలను అన్నిటినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. అటు మనం చూస్తున్నాం విజువల్స్ లో స్వయంగా మహబూబాబాద్ ఎస్పీ ఇక్కడ వెహికల్స్ ని ఇక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాము. స్వయంగా మహబూబాబాద్ ఎస్పీ వచ్చేసి ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే ఇటు స్థానికంగా ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఇటు ఝాన్సీ రెడ్డి కూడా ఇక్కడ రావడంతో వారి వాహనాన్ని కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఎవరు కూడా ఇక్కడ ఉండద్దని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిని కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పోలీసులు 163 బిఎన్ఎస్ ప్రకారము ఇక్కడ నుంచి చెల్లాచెదురు చేస్తున్నారు. స్వయంగా ఎస్పీ గారు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు స్వయంగా. ఎందుకంటే ఇక్కడ 163 అమల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వయంగా పోలీసులు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపివేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కూడా ఘటనా స్థలానికి రావడంతో ఆమెను కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతం ఇక్కడ తొర్రూరు వద్ద ఉన్న హైటెన్షన్ వాతావరణము. అందరినీ కూడా కాంగ్రెస్ శ్రేణులను ఇటు బీఆర్ఎస్ శ్రేణులను అందరినీ కూడా పంపివేస్తున్నారు. ఇటు ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా మనం అయిన స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ ఎవరు కూడా ఉండకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ కూడా ఇక్కడ నుంచి విదేశీ వనిత అందరినీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అందరినీ పంపిస్తున్నారు. దాన్ని అందరూ మేము నిరసిస్తున్నాం. ఇటు అటు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు ఇరు వర్గాలను కూడా పోలీసులు ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిఎన్ఎస్ 163 అమల్లో ఉండడంతో అయితే ఇటు 100 మీటర్ల దూరం నుంచి ఎవరిని కూడా ఉండకుండా అందరినీ కూడా పంపివేస్తున్న పరిస్థితి. ఇళ్లలో ఉన్న వారిని మహిళలను ఇళ్లలో కూడా ఎవరిని ఇళ్లలో ఉండనీయకుండా పోలీసులు స్వయంగా ఇళ్లలో నుంచి కూడా పంపివేస్తున్న దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక్కడ
ఇటు ఎవరు కూడా ఇక్కడికి వచ్చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆందోళన చేయకుండా, నిరసనలు తెలియజేయకుండా ఇటు చేశారు. మనం చూస్తున్నాం ఈ బస్సులో కొద్దిసేపటి క్రితమే ఇటు కౌన్సిలర్లు అంతా కూడా ఆ క్యాంపు నుంచి నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం లోపల ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రమాణ స్వీకారం అనంతరం ఒకవేళ ఇది జరిగినట్లయితే అటు టై అయితే టైలో ఖచ్చితంగా మళ్ళీ వాయిదా వేస్తే మళ్ళీ తరలించడానికి, క్యాంపుకు తరలించడానికి ఇక్కడ బస్సులు, వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇటు అదుపులోకి రావడం కోసము ఇటు స్వయంగా జిల్లా ఎస్పీ శబరీష్ గారే వచ్చేసి ఇక్కడ అదుపు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు తొర్రూరు డిఎస్పీతో పాటు స్థానిక సిఐలు, పోలీస్ బలగాలందరూ కూడా వేలాదిగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలను ఇక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తం ఆ ప్రధాన రహదారి వరకు కూడా ఇక్కడ ఉన్న వారి అందరినీ కూడా పూర్తిగా తరలిస్తున్నారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నినాదాలు చేస్తుంటే అటు వారిని అడ్డుకొని పోలీసులు అక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఎవరు కూడా ఏ ఇళ్లలో కూడా ఎవరిని ఉండనియకుండా స్వయంగా పోలీసులు అందరిని పంపివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ యొక్క పోలీసు బలగాలు పూర్తిగా అదుపులోకి తీసుకురావడం కోసం అయితే లాఠీ చార్జ్ చేసి మరి ఇక్కడ నుంచి అందరినీ పంపివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఇది తొర్రూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పోలీసులు పూర్తిగా పహారా మధ్య అందరినీ కూడా ఇక్కడ నుంచి దూరంగా చెదరగొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అందరూ కూడా ఎవరిని కూడా ఇక్కడ ఉండనియకుండా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. అందరూ కూడా ఆందోళన చేసి ఇంతసేపు ఇక్కడ గొడవ సృష్టించడంతో అందరినీ కూడా పంపిస్తున్నారు. స్వయంగా అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కూడా తమ వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకొని వెనక్కి తిరిగి పంపించారు. మనం ఇందాక ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అంటే ప్రశాంత్, అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏని పోలీసులు కొట్టినట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇంకా ఎర్రబెల్లి దయాకర్ రావు సంఘటనా స్థలంలోనే ఉన్నారా? పంపిస్తున్నారు. మహిళల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా, ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోకుండా స్వయంగా ఎస్పీ, డిఎస్పీలు, స్థానిక సిఐలతో పాటు ప్రత్యేక బలగాలను తీసుకొని వచ్చి మరి ఇక్కడ నుంచి అందరినీ పంపివేస్తున్న ఆ దృశ్యాలను అయితే మనము ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఎవరు కూడా తమ ఇళ్ల వద్ద కూడా ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేస్తున్నారు. ప్రధాన రహదారి మొత్తం కూడా దిగ్బంధనం చేసి ఇక్కడ ఆ రోడ్లను కూడా బ్లాక్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పోలీసులు పూర్తిగా కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు వర్గాలను కూడా 200 మీటర్స్ దూరంలో పంపివేస్తున్న దృశ్యాలను మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి అయితే ఆ తొర్రూరు మున్సిపాలిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం, ఇరు వర్గాలకు సమాన ఓట్లు ఉన్నాయని కూడా ప్రకటించి తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను అయితే స్వయంగా స్థానిక డిఎస్పీ కూడా ఇక్కడ ఎవరిని కూడా ఉండకుండా అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. ఎవరు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరు కూడా అధికారికంగా లోపలికి వెళ్లకుండా, పోలీసుల అనుమతి లేకుండా లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరు వచ్చినా కూడా ఆందోళనలు జరుగుతాయి కాబట్టి గొడవలకు సంబంధించి ఏది జరిగినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ కేవలం అభ్యర్థులను మాత్రమే వాళ్ళకి సంబంధించిన పేపర్లు కానీ ఏమున్నా కూడా వాళ్ళని పంపించి వేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్నారు. స్వయంగా ఇటు మహబూబాద్ ఎస్పీ, అదేవిధంగా తొర్రూరు డిఎస్పీ స్వయంగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వద్ద బిఎన్ఎస్ 163 అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా గుమికూడకుండా, ఎవరు కూడా రాకుండా ఇటు ఇరు వర్గాలను ఇక్కడ నుంచి చెల్లచెదురు చేశారు. అటు స్వయంగా ఎస్పీ శబరీష్, అదేవిధంగా స్థానిక డిఎస్పీ కూడా ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఇరు వర్గాలను ఇక్కడ ఎవరు ఉండకుండా 200 మీటర్స్ దూరం నుంచి పంపివేసిన పరిస్థితి అయితే మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? ఇక్కడ అంత అదుపులోకి వచ్చిందా సార్? అది మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి అయితే అంత అదుపులోకి వచ్చిందని అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపివేయడం జరిగింది. అందరినీ కూడా దూర ప్రాంతాలకు పంపించేశారు. ప్రధాన రహదారి వరకు కూడా సుమారు 200 మీటర్లకు పైననే పంపివేశారు. ఇక్కడ ప్రస్తుతం మనం మళ్ళీ మున్సిపాలిటీ వద్ద యథావిధి స్థితిని కొనసాగించేందుకైతే స్వయంగా అందరూ కూడా ఇక్కడ శ్రమకొచ్చి చేస్తున్నారు. అటు లోపల వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతము వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి మనం చూస్తున్నాము. ఎస్పీ గారు స్వయంగా ఎవరిని కూడా ఏ గల్లీలో కూడా ఎవరిని ఉండనీయకుండా ఎవరు ఉన్నా కూడా ఇక్కడ నుంచి పంపివేస్తున్న ఆ దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. స్వయంగా వారే రంగప్రవేశం చేసి ఇక్కడ తొర్రూరుని అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మొత్తానికైతే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఆరోపణ చేయడంతో పాటు
ఏదైతే ఎక్సఫిషియో ఓట్లతోటి చైర్మన్ మేము ఖచ్చితంగా అయి తీరుతామని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గొడవలు మనం చూస్తున్నాము. ఇక్కడైతే అదుపులోకి తీసుకురావడానికి అయితే మున్సిపల్ ఆఫీస్ వద్ద ఇప్పటికైతే స్వయంగా ఎస్పీ డిఎస్పీ అయితే అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది ప్రస్తుతం కొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఎటు చూసినా కూడా పోలీసు బలగాల మధ్య కొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితము ఆ వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉండే. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి అందరినీ కూడా పంపివేయడంతో అయితే కొంత ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎలాంటి ఆందోళన జరగకుండా కొర్రూరు మున్సిపాలిటీ వద్దనైతే పూర్తిగా పోలీస్ పహారా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్. అలాగే ఇప్పుడు ఎర్రబల్లి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనపై కూడా దౌర్జన్యం చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడే ఆ పత్రాలను కూడా ఆర్డీఓకి ఇవ్వడానికి వెళ్ళాను. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాపై దాడి చేశారంటూ కూడా ఎర్రబల్లి చెప్పుకొస్తున్న సిచ్యువేషన్. ప్రశాంత్. ఎస్ తొర్రూరు మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను తీసుకొచ్చే క్రమంలో మీరు ఎందుకు వచ్చారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేయడంతో అయితే ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు తోపులాట సందర్భంగా అటు మాజీ మంత్రి దయాకర్ రావును కూడా ఇక్కడ నుంచి పంపివేసే క్రమంలో అతను కూడా కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇరు వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఇక్కడ మీరు ఉండొద్దని వారిని పంపివేయడంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి మనం చూసాం ఇంతసేపు ఎక్స్క్లూజివ్ గా స్వయంగా డిఎస్పీ ఎస్పీ ఇద్దరు కూడా ఇక్కడ రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ప్రశాంతం అయితే ఉంది. అయితే ఇరు వర్గాలు ఎలాంటి జరిగినా కూడా ఆందోళన చేయడానికి ఇటు ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే పెద్దగా ఎత్తున తొర్రూరు పట్టణానికి చేరుకొని గుమికూడి పెద్ద ఎత్తున ఉన్నారు. ఎవరు ఎలాంటి అటు చేసినా కూడా ఆందోళనలు చేస్తామంటూ కూడా ఇరు పార్టీల నేతలు ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్వయంగా అటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వచ్చినా కూడా ఆమెను కూడా ఇక్కడ నుంచి పంపివేశారు. అటు దయాకర్ రావును కూడా పంపివేశారు. ఈ క్రమంలోనే ఈ యొక్క ఉద్రిక్తత చోటు చేసుకున్న ఇరు వర్గాలను అయితే ఇక్కడ నుంచి పంపివేసి మున్సిపాలిటీ కేంద్రం వద్దనైతే ప్రశాంత వాతావరణంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే లోపల కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఆ సభ్యుల కాంగ్రెస్ 7 సభ్యులతో పాటు ఎక్సాఫిషియో సభ్యులుగా ఉన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా వరంగల్ ఎంపీ కడియం కావ్యం కూడా లోపలికి వచ్చింది. ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించిన బలాలు 9కి చేరుకున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరము నోటిఫికేషన్ వెలువడుతుంది. అధికారులు అధికారికంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చాక ఆ సభ్యుల బల ప్రదర్శన అనేది పరోక్ష పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థులు బలపరిచిన ఆ చైర్మన్ అభ్యర్థికి చెయ్యి ఎత్తే క్రమంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని చైర్మన్ గిరిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే లోపల ఏమైనా ప్రలోభాలు పెట్టి మభ్య పెడతారని చెప్పేసి ఆ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నప్పటికీ కూడా తమ బలం ఉంది కాబట్టి మేము ఎవరిని ప్రలోభ పెట్టమని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఆ తొర్రూరు మున్సిపాలిటీ వద్ద కొనసాగుతున్న హై టెన్షన్. ఎవరిని కూడా ఇద్దరిని మించి ఇక్కడ ఉంచే పరిస్థితి లేకుండా అందరినీ కూడా ఇక్కడ నుంచి ఇరు వర్గాలను పంపివేసిన పరిస్థితి ప్రస్తుతం తొర్రూరు. రైట్ ప్రశాంత్. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మొత్తంగా కూడా ఎర్రబల్లి దయాకర్ రావుపై పిఏపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్. పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావుని అక్కడ నుంచి పంపించిన సిచ్యువేషన్. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోలీసులు నిలువరించారు. సో ఇద్దరు అటువైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పోటాపోటీగా కూడా రెండు పార్టీల కార్యకర్తలు కూడా నినాదాలు చేసుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య కూడా తోపులాట జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏపై లాఠీ చార్జ్ చేసినట్టుగా కూడా పోలీసులు చేశారంటూ కూడా అటు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్న సిచ్యువేషన్. అలాగే తొర్రూరు మున్సిపాలిటీలో అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి సమానమైన బలం ఉంది. ఇప్పటికే యశస్విని రెడ్డి కడియం కావ్యని లోపలైతే ఉన్నారు. లోపలైతే ఎన్నిక జరుగుతోంది. మరి కాసేపట్లో కూడా ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో ఎర్రబెల్లి దయాకర్ రావు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏపై కూడా పోలీసులు దాడి చేశారంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్న పరిస్థితి. సో ఎర్రబెల్లి దయాకర్ రావుని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పంపించేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మాకు ఓటింగ్ బలం ఉంది, సో మేమే గెలుస్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో కూడా ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.
సో తొర్రూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. సో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పోటాపోటీగా కూడా ఉంటున్న పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా కూడా నినాదాలు చేసుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలను కూడా పోలీసులు చెదరగొట్టారు. మొత్తంగా కూడా అక్కడ 144 సెక్షన్ అయితే అమలు చేశారు. 200 మీటర్ల దూరంలో కూడా ఎవరు కూడా ఉండవద్దంటూ కూడా బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మరికొంతమంది పోలీసు బలగాలు కూడా మోహరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ దౌర్జన్యాలకి పెద్దగా లోబడి అందరూ సహకరిస్తారు. ప్రజలు చూశారు మమ్మల్ని ఒక గంట 10 నిమిషాలు ఆపితే ప్రజలు రెచ్చిపోతారు. ప్రజలు భయపడి ఉన్నారు. ప్రజలు మొత్తం కూడా చూశారు. తొర్రూరు పట్టణ ప్రజలు ఇట్లా మెజార్టీతో కావాలని వీళ్ళు చేస్తున్నారు. ఎంత చేసినా టీఆర్ఎస్ దయన్ అనే దోడి మీదనే ఉన్నారు. ప్రాణాలు తెగించడం అని తొమ్మండుగురు ఉన్నారు. ప్రజలు గెలిపించారు మమ్మల్ని. కేసీఆర్ దయన మీద అభిమానంతో వాళ్ళు కష్టపడి గెలిచారు. వాళ్ళు ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. అందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ మేము గెలిచాం. చైర్మన్ సీట్ మాకు వస్తుంది. వైస్ చైర్మన్ సీట్ కూడా మాకే వస్తుంది. టీఆర్ఎస్ దయన్ అనే దోడి మీదనే ఉన్నారు. ప్రాణాలు